ఆస్తులను కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని వాటిని ప్రైవేటీకరణ చేయడం ప్రజలపై అన్యాయమని విమర్శించారు। చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా అభివృద్ధి కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు। మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరిధిలోనే నడపాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28 తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధుసూదన్, మున్సిపల్ చైర్పర్సన్ లోకేశ్వరి, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు। కోటి సంతకాల సేకరణ ఈరోజు ఆరంభమైంది। వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ మాజీ ముఖ్యమంత్రి వారు ఆదేశానుసారం ఇక్కడ ఆదోనిలో సాయి ప్రసాద్ రెడ్డి గారి మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు బస్టాండ్ ఏరియా ప్రాంతంలో మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి 17 మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నామంటే దానికి అందులో భాగంగా ఈరోజు ఆదోనిలో కోటి సంతకాల సేకరణ చేయడం స్టార్ట్ అయింది। ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు వారికి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలనే సంకల్పంతో వారు 17 మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది। వారు కరోనా టైంలో ఘనత మన వైఎస్ జగన్మోహన్ గారికి దక్కింది। ఆ రోజుల్లో దురదృష్టవశాత్తు మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక నిశ్చయంతో ప్రజలకు ఉపయోగపడకూడదు, అది ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కొన్ని పెద్ద పెద్ద ఆస్తి అంటే వాళ్ళు కూడా ప్రజలకు ఉపయోగపడకుండా వాళ్ళకి దారాదత్తం చేయడం జరిగింది। కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ప్రజలు కూడా చాలామంది మాకు ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితేనే బాగుంటుందని చెప్పి ఈరోజు కోటి సంతకాల సేకరణతో ప్రజల్లోకి మేము పోతున్నాం। దాన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున తీసుకోబోతున్నాం। ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ముందుండి ఈ స్పందన చాలా బాగుంది। ఎందుకంటే వాస్తవాలు గమనించారు ప్రజలు కూడా। ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది ఎన్ని వేల కోట్లు ఈరోజు బకాయిలు ఉన్నాయో ఒకసారి మనమంతా చూడాలి। అదే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉంటే మళ్ళీ ఆరోగ్యశ్రీ అనేది ఆ బకాయిలు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి హాస్పిటల్లో చూపించుకుంటారు। కాబట్టి ప్రజలు కూడా అది ఉపయోగపడుతుందని చెప్పి మన రాబో రోజుల్లో కూడా ఈ యొక్క కోటి సంతకాల సేకరణ ప్రజలకు తీసుకుపోయి మన వైఎస్ఆర్ పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి ప్రతి ఒక్కరూ దీన్ని ముందుండి జయప్రదం చేయాలని చెప్పి ఈ నియోజక ప్రజలకైతేనేమి, నాయకులకైతేనేమి మేము పేరు ధన్యవాదాలు తెలుపుకుంటాం। కర్ణాటక దావనగిరి జిల్లా క్రీడా